దిగ్గజ ప్లేయర్ భారత మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మళ్ళీ భారత జట్టులోకి వస్తున్నాడు. క్రికెట్కు గుడ్ బై చెప్పినా చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్లేయర్గా కాదు కానీ జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవడం కోసం తన వంతు సాయం అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఐసీసీ టోర్నమెంటులో భారత జట్టుకు కోచ్ లేదా మెంటార్గా ఉండాలనుకుంటున్నానని యువరాజ్ సింగ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. క్రికెట్ ప్రపంచానికి తన వంతు సేవలందించేందుకు స్టార్ ఆల్రౌండర్ మెంటర్గా ఉండేందుకు సిద్ధమని, సాంకేతిక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 2007-2011 ఐసీసీ వరల్డ్ కప్లలో భారత జట్టు ట్రోఫీలు గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ప్రస్తుతం మెగా టోర్నీలలో ప్లేయర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో చాలా మంది భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లో ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్న యువరాజ్ సింగ్ తమ కళ్ల ముందే ఎదుర్కొంటున్న ఒత్తిడి పరిస్థితులను చూస్తున్నామని చెప్పాడు. మెర్లెండ్ రేస్లో యువరాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మెంటార్గా సేవలు అందించాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. అలాగే తన క్రికెట్ కెరీర్లో మిడిల్ ఆర్డర్ ఆటగాడిగా జట్టుకు ఎంతో సహకారం అందించానని చెప్పిన యువి యంగ్ ప్లేయర్లతో కలిసి పనిచేస్తాననే నమ్మకం ఉందని తెలిపాడు. యంగ్ ప్లేయర్లను సాంకేతికంగా బలోపేతం చేయడమే కాకుండా క్రికెట్ మానసిక ఒత్తిడిని తట్టుకునేలా తీర్చిదిద్దుతానని చెప్పాడు. రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశం వస్తుందో కానీ ప్రస్తుతానికి తన తొలి ప్రాధాన్యత తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడమేనని యువరాజ్ సింగ్ తెలిపాడు. అలాగే ఐపీఎల్లో తనకు ఏ ఫ్రాంచైజీ నుంచి అవకాశం లభిస్తుందోనని ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. కాగా యువి 3 ఫార్మాట్లలో కలిపి 17 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలతో కలిపి 11,778 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 148 వికెట్లు పడగొట్టాడు యువి.